నా పేరు డాక్టర్ బుక్యా సంతోష్ నాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిని. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. తెలంగాణలో లంబాడీల జనాభా 47 లక్షలు. మినిమం ఒక 20 అసెంబ్లీ స్థానాలు లంబాడి ఓట్ బ్యాంక్ మీద, 20 నుంచి 40 అసెంబ్లీ స్థానాలు లంబాడీల ఓట్ బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈరోజు లంబాడీలు సంపూర్ణంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ మీద ఇందిరాగాంధీ చూపిన చొరవతోటి ఈరోజు ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. తండాల్లో చాలా వరకు సమస్యలు ఎక్కడెక్కడే ఉన్నాయి. కొన్ని తండాలు అభివృద్ధి నోచుకోకుండా ఆమడ దూరంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మారుమూల ప్రాంతమైనటువంటి రాచకొండలో కూడా మొన్న విద్యా వ్యవస్థ అక్కడ దారుణంగా ఉంది. అక్కడ ఇంకా కొంతమంది పోడు భూములకు పట్టాలు రాలేదు. ఇంకా చాలా సమస్యలు, జనాలు కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో మాకు గిరిజనులకు ఉపాధి కల్పించడానికి నిరుద్యోగ యువతకు ఉపాధి స్కీమ్స్ ఉండే, మాకు అంటే సబ్సిడీ స్కీమ్స్ ఉండే, అది పూర్తిగా కనుమరుగైపోయింది. అదేవిధంగా తండాలను గ్రామ పంచాయతీ చేసిరు, కానీ వాటిని రెవెన్యూ గ్రామ పంచాయతీ చేసి తండాల నిధులు కేటాయించి తండాల అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి మేము గౌరవ రేవంత్ రెడ్డి గారికి విన్నపించుకుంటాం. అదేవిధంగా తెలంగాణలో 47 లక్షల బంజారా జనాభా, భారతదేశంలో 12 కోట్ల జనాభా లంబాడీలది. రెండో తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రంలో 5 ఎకరాల్లో శివలాల్ మహారాజ్ బంజారా భవన్ ఏర్పాటు చేసి గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని మరియు వాళ్ళకి ఒక యూనిటీని గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సద్గురు సంత్ శివలాల్ మహారాజ్ యొక్క ఫిబ్రవరి 15 శివలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి మా యొక్క గిరిజనుల ఒక ఆత్మగౌరవాన్ని, ఉనికిని కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తండాల యొక్క అభివృద్ధికి కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ లంబాడి ప్రజల తరఫున మరోసారి ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా గిరిజనుల అభివృద్ధి, తండాల అభివృద్ధికి పాటుపడాలని లంబాడి హక్కుల పోరాట సమితి నుంచి మేము ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం.